అయితే కొంతమంది నన్ను అడుగుతుంటారు, గ్రహం ఎలాగండి, ఉంగరం పెట్టాను అందులో జమ్ము ఉంది, ఇది గ్రహాన్ని ఎలా శాంతింపజేస్తుంది అని అంటే నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఒక్కటే. అదేమిటంటే గ్రహం కాదు నాయన, గ్రహం గ్రహమే. ఆస్ట్రానమీ ప్రకారంగా గ్రహం గ్రహమే, కానీ ఆ గ్రహం వెనక ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం మీకు బోధపడాల్సి ఉంది. కుజుడు అన్నాం, కుజుడు వెనక కార్తీకుడు ఉన్నాడు, అవునా? అదే గురుగ్రహం అన్నాం, దాని వెనుక బృహస్పతి ఉన్నాడు. మరి ఇలాగే ప్రతి శని అన్నాం, శనిగ్రహం అన్నాం, శని వెనుక శనైశ్చరుడు ఉన్నాడు. ఇలాగా ప్రతి గ్రహం వెనుక ఒక పరమాత్ముడు ఉన్నాడు అటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఆ పరమాత్ముడి నుండి మనం ఏవైనా శక్తిని సాధించాలన్నా, ఆయన నుండి మనం ఏదైనా పొందాలి అని అనుకుంటే మరి ఏమిటి ప్రయోగం అని అంటే కేవలం రత్నధారణ మాత్రమే ప్రయోగం. ఈ రత్నం ధరించిన తర్వాత మనం ఎప్పుడు అహర్నిశలు కూడా ఆ జమ్ము గురించి ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా ఈ రత్నాన్ని నేను ధరించాను కాబట్టి నేను ఇది సాధించగలిగాను అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. దానికి కావాల్సినటువంటి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆ రకంగా మీకు ప్రతిఫలం అనేటువంటి దొరికి తీరుతుంది. అంతేకాని ఈ మంత్రతంత్రాల వల్ల లేకపోతే మాయల వల్ల ఏదో లభిస్తుంది, ఏదో జరుగుతుంది అంటే మాత్రం అది అబద్ధము, శుద్ధ అబద్ధం అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క రత్నాలను సూచించేటప్పుడు మాత్రం జ్యోతిష్యుడు ఖచ్చితంగా చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అతను గనక నిష్ణాతుడై ఉండకపోతే, అతను సరి అయినటువంటి ఆ రత్నాన్ని సూచించకపోతే, ఆ రత్నం ఏమిటి, సజీవ రత్నమా నిర్జీవ రత్నమా అని తెలుసుకోలేకపోతే మాత్రం ఏమాత్రం ఫలితం ఉండదు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అటువంటి ఆ నైపుణ్యత ఉన్నటువంటి శాస్త్రజ్ఞుడు మాత్రమే సరి అయినటువంటి రత్నాన్ని గుర్తించగలడు, ఆ సరి అయినటువంటి సూచనను మాత్రం ఇవ్వగలడు. అప్పుడే మీకు లభించేటువంటి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది నా అనుభవంలో నేను క్లయింట్స్ కి ఏదైతే సూచించానో వాళ్ళు ఎప్పుడు ధరించారో వాళ్ళు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఈ రోజున వాళ్ళు ఎదుగుదలని చూశారు, అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, చాలా ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు. ప్రశాంతత ముఖ్యమండి. మీరెంత రిచ్ అనేది ముఖ్యం కాదు, మీలో ఎంత ప్రశాంతత చేకూరింది అనేటువంటిది చాలా ముఖ్యం అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. మన బ్రతుకే 4 రోజులు. ఆ 4 రోజుల్లో ఎందుకండి ఈ సంగ్రామం? 4 రోజుల్లో ప్రశాంతత అవసరం. ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో అదే అద్భుతమైన జీవితం. ఇది అర్థం చేసుకుంటే మీరు నా సూచనలు తప్పకుండా మన్నిస్తారు, నేను చెప్పినట్టుగా వింటారు, ధరిస్తారు కూడా.